వెల్కమ్ టు అవర్ ఛానల్ సాంకేతిక శ్రవంతి. ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ ఫీచర్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. క్లిప్ ఛాంప్లో టెక్స్ట్ టు వాయిస్ ఫీచర్. ఈ ఫీచర్ వల్ల వాయిస్ రికార్డ్ చేయకుండా ఏఐ వాయిస్ని యూజ్ చేసి ప్రొఫెషనల్ వాయిస్ ఓవర్ యూట్యూబ్ క్రియేటర్స్, రీల్స్ మేకర్, వ్లాగ్స్ చేసే వాళ్ళకి, లేకపోతే వాయిస్ రికార్డ్ చేయడం కష్టం అనిపించిన వాళ్ళకి ఇది చాలా యూజ్ అవుతుంది. సో ఎలా చేయాలో క్లిప్ ఛాంప్ డెస్క్టాప్ వర్జన్ చూద్దాం. క్లిప్ ఛాంప్ టైప్ చేసుకొని ఫస్ట్ వచ్చే లింక్ ని క్లిక్ చేసుకున్నాక లాగిన్ డీటెయిల్స్ అడుగుతుంది. లాగిన్ డీటెయిల్స్ అడిగినప్పుడు నేను యూజువల్ గా ఈమెయిల్ అని ప్రిఫర్ చేసి టెంప్ మెయిల్ అని ఒకటి ఉంటుంది నా దగ్గర. ఆ లింక్ నేను డిస్క్రిప్షన్ లో వదులుతాను, మీరు కావాలంటే యూజ్ చేయండి. ఈ టెంపరీ ఈమెయిల్ వల్ల నా పర్సనల్ ఈమెయిల్స్ స్పామ్ కాకుండా నా ఇన్బాక్స్ క్లీన్ గా ఉంటుంది. ఇక్కడ ఈమెయిల్ ఇచ్చాక పాస్వర్డ్ టైప్ చేసినాక అది మనకి ఒక లింక్ పంపిస్తుంది. ఇక్కడ మనకి టెంప్ ఈమెయిల్లో కోడ్ కూడా జనరేట్ చేసి వస్తుంది. ఇన్ కేస్ మనకి ఏమైనా వెరిఫికేషన్ లింక్స్ ఈమెయిల్ త్రూ వస్తే మనం క్లిక్ చేసుకోవచ్చు. తర్వాత మనం డీటెయిల్స్ ఫిల్ చేసుకోవాలి. సో నేను నా ఛానల్ నేమ్ ఇచ్చేస్తాను. అవన్నీ ఫిల్ చేసుకున్నాక క్రియేట్ అన్ అకౌంట్ క్లిక్ చేశాక మనకి పేజ్ రీడైరెక్ట్ అవుతుంది. దాంట్లో నేను కంటెంట్ అని క్రియేట్ చేసి ఎడ్యుకేషనల్ వీడియో సెలెక్ట్ చేసేసుకుంటాను. ఇక్కడ మనకి 3 ఫీచర్స్ ఉంటాయి పేజ్లో. ఇప్పుడు మనం చూసేది టెక్స్ట్ టు స్పీచ్. సో దాని మీద మనం ట్రై ఇట్ అని క్లిక్ చేద్దాం. ఫస్ట్ ఇంటర్ఫేస్ ఇట్లా వస్తుంది. అప్పుడు కిందికి టెక్స్ట్ టు స్పీచ్ క్లిక్ చేద్దాం. క్లిక్ చేశాక ఇక్కడ మీడియాని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ ఒక మీడియా ఉండాలి, దాని కింద మనం మన స్పీచ్ జనరేట్ చేసుకోవాలి. సో మీడియాని ఇంపోర్ట్ చేసుకున్నాక కింద క్లిక్ చేయగానే మీకు సైట్ కి ఓపెన్ అయిపోతుంది. చూసారా ఎన్ని లాంగ్వేజెస్ ఉన్నాయో. ఆ లాంగ్వేజెస్ నుంచి మనకు కావాల్సింది తెలుగు. సో మనం తెలుగు క్లిక్ చేసేసుకుందాం. మనం ఫీమేల్ శృతి సెలెక్ట్ చేసుకుందాం. మనం చాట్ జీపీటీకి వెళ్ళి అక్కడ ఒక చిన్న ప్రాంప్ట్ టైప్ చేద్దాం. ఆ ప్రాంప్ట్ ఏం చేస్తుందంటే మనకి మనం ఇంపోర్ట్ చేసుకున్న మీడియా ఉంది కదా, దానికి తగ్గట్టు తెలుగులో మనకి నరేషన్ ఇస్తుంది. స్క్రిప్ట్ రెడీ అయిపోయినాక మనము కాపీ పేస్ట్ చేసుకుందాం. ఈ నరేటర్ అని ఉంది కదా, అది మనం తీసుకోవాలి. కాపీ చేసి క్లిప్ ఛాంప్కి వచ్చి పేస్ట్ చేసేసేయాలి. సో నేను ఫస్ట్ 3 అయితే తీసుకుంటున్నాను, సో దట్ మనకి కొంచెం అక్యురేట్ ఉంటుందని తెలుస్తుంది అని. ప్రివ్యూ క్లిక్ చేస్తున్నాను. ఇది భారతదేశంలోని ప్రసిద్ధమైన ఆలయం. దృష్టి ఇక్కడ అందంగా ఎగసే సూర్యరశ్మిలు. ఇక్కడ మనము పిచ్ తో మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను లో పిచ్ పెట్టి పేస్ ఫాస్ట్ గా పెంచాను. ఇప్పుడు మళ్ళా ప్రివ్యూ క్లిక్ చేసి చూడొచ్చు. ఇది భారతదేశంలోని ప్రసిద్ధమైన ఆలయం. దృష్టి ఇక్కడ అందంగా ఎగసే సూర్యరశ్మిలు. ఇప్పుడు చూసారు కదా వాయిస్ ఎట్లా వచ్చిందో. ఇప్పుడు చూడండి. ఇది భారతదేశంలోని ప్రసిద్ధమైన ఆలయం. దృష్టి ఇక్కడ అందంగా ఇప్పుడు నేను పిచ్ మార్చిన మీడియంలో పెట్టి పేస్ కొంచెం ముందుకు జరిపిన. ఇది భారతదేశంలోని ప్రసిద్ధమైన ఆలయం. దృష్టి ఇక్కడ అందంగా ఎగసే సూర్యరశ్మిలు దేవాలయాల అద్భుతమైన నిర్మాణాన్ని ప్రకాశిస్తుంది. ప్లే ప్రివ్యూ ఉంది కదా, అది క్లిక్ చేసుకుంటా మనం ప్రతిసారి సెట్టింగ్స్ ని చూసుకుంటా అడ్జస్ట్ చేయొచ్చు. ఇది భారతదేశంలోని ప్రసిద్ధమైన ఆలయం. దృష్టి ఇక్కడ అందంగా ఎగసే సూర్యరశ్మిలు దేవాలయాల అద్భుతమైన నిర్మాణాన్ని ప్రకాశిస్తుంది. సో మీకు ఈ మాడ్యులేషన్స్ లో ఏది నచ్చితే అది చూస్ చేసుకోవచ్చు. ఇది భారతదేశంలోని ప్రసిద్ధమైన ఇది చాలా ఫాస్ట్ గా అనిపించింది కదా, మనం వేరే చూద్దాం. ఇది భారతదేశంలోని ప్రసిద్ధమైన ఆలయం. దృష్టి ఇక్కడ అందంగా ఎగసే సూర్యరశ్మిలు దేవాలయాల అద్భుతమైన నిర్మాణాన్ని ప్రకాశిస్తుంది. మీరు వాయిస్ సెలెక్ట్ చేసుకున్నాక సేవ్ అని క్లిక్ చేయండి. దాని తర్వాత మనం ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఎక్స్పోర్ట్ ఇక్కడ 4Kలో నేను ఎక్స్పోర్ట్ చేస్తున్నాను. ఇది డౌన్లోడ్ కావడానికి టైం పడుతుంది. మనం వాయిస్ ని కొంచెం స్లో చేస్తే క్లారిటీ బాగా వస్తుంది. అదే మనం ఫాస్ట్ గా కావాలి అని అంటే ఫాస్ట్ పెట్టుకోవచ్చు. అప్పుడు చాలా ఎనర్జెటిక్ వస్తుంది. ఒకసారి డౌన్లోడ్ అయినాక ఫైనల్ రిజల్ట్ ఇలా ఉంటుంది. ఇది భారతదేశంలోని ప్రసిద్ధమైన ఆలయం. దృష్టి ఇక్కడ అందంగా ఎగసే సూర్యరశ్మిలు
దేవాలయాల అద్భుతమైన నిర్మాణాన్ని ప్రకాశిస్తుంది. ఈ దేవాలయం శాస్త్రీయ నిర్మాణ శైలికి, దేవతలకు అంకితమైన మీకు మీ వీడియోకి ఏది బెస్ట్ ఫిట్ అవుతే ఆ వాయిస్ సెట్టింగ్ ని సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేసుకొని యూజ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, ఇంకా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళా కలుద్దాం. బాయ్.